హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే ఫ్రైడే రోజు నేను కొన్ని వెజిటేబుల్స్, కొన్ని ఆకుకూరలు, పువ్వులు అన్నీ హార్వెస్ట్ చేశాను. అవి నేను ఏమేమి హార్వెస్ట్ చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. నేను ఫస్ట్ మార్నింగే పూలన్నీ చూపెట్టాను కదా, ఈ పూలన్నీ ఈరోజు మన దాంట్లో పూసున్నాయన్నమాట. రోజా పూలు కానీ, కస్తూరి పూలు కానీ, మందారం పూలు కానీ ఇవన్నీ పూసున్నాయి. ఇంకా వెజిటేబుల్స్ అయితే నేను మామూలుగా రోజు వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఈ బీరకాయలు పిందులుగా ఉన్నాయి. ఇవి 2 వచ్చున్నాయి. నాకు తెలిసి ఇవి కొంచెం లేతగా ఉన్నాయేమో అనిపించింది, అయినా ఒకవేళ ముదిరిపోతాయేమో. మొన్న సొరకాయలు కూడా అట్లాగే చూశానండి. వాటిల్లోనే నేను వేరే వాళ్ళకి ఇచ్చాను కదా, ఒకరికైతే కాయ ముదిరిపోయిందని చెప్పారు. అది నాకు బాధ అనిపించింది. ఎందుకు ఇప్పుడే కోసేద్దాము, మళ్ళీ ముదిరిపోతే మనం తినలేం కదా. వంకాయలు కూడా మొన్న మా చెల్లెలకి ఎత్తుకోపోతే ముదిరిపోయి ఉన్నాయి అక్క, ఈరోజు కూర చేస్తూ ఉంటే అని చెప్పి ఫోన్ చేసింది. నాకు అర్థం కాలే ఇవి ఎట్లాగా ఏంటి అనేది. అందుకే కొంచెం లేతగా ఉన్నప్పుడే కోసేస్తే మనం వండుకున్న ఎవరికన్నా ఇచ్చినా మనకు బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఆకుకూరలు అయితే చూడండి, అవి 2 బీరకాయలు దొరికాయి. ఈ పెరుగాకైతే దట్టంగా వచ్చేసింది. ఇది మామూలుగా చిరుకూర ఫస్ట్ చూపించింది, పెరుగాకు దట్టంగా వచ్చింది. అది చాలా పెద్దవి అవుతాయి మొక్కలు. ఇది పెరుగాకు అనమాట. పెద్దవి అవుతాయి, ప్లస్ ఏంటంటే చిక్కగా ఉండిపోయినాయి. అందుకని వాటిల్లో కొంచెం పెద్దగా ఉండేవన్నీ పీకేద్దాం. మామూలుగా అయితే ఆకులు గిలుకుంటా ఉంటే మళ్ళీ ఇగురు పెడతాయి. అలా కాకుండా ఇలాగా ఏర్లతోటే పీకేసాను నేనైతే. కొంచెం అక్కడక్కడ పెద్దవి తీసేస్తే మిగతా ఓట్లకి కొంచెం గాలిపారి బాగా వస్తాయిలే అని చెప్పేసి ఈ విధంగా ఈ ఆకుకూర అయితే ఏరాను. గోంగూర కూడా అట్టే కొన్ని పీకాను, ఎందుకంటే కొన్ని దట్టంగా ఉన్నాయి కొన్ని దగ్గరలో, అందుకని గిల్లలేదు. మామూలుగా అంతకుముందు కొన్ని గిల్లేది. ఈసారి ఇంకొక మూల అక్కడ కొన్ని కాకరపాదులు ఉన్నాయి, వాటికి గాలి ఆడకుండా ఉండింది. అందుకని ఈ గోంగూరను కూడా ఈ విధంగా అయితే పీకాను. ఇవన్నీ కోసాను అనమాట. ఈరోజు శుక్రవారం రోజు ఇవన్నీ కోసాను. వెజిటేబుల్స్ అన్నీ ఇవి. పచ్చిమిరపకాయలు ఇన్ని వచ్చాయి, ఒక నాకు సరిపోయే మౌనంగా వచ్చాయి అన్నమాట. ఇవైతే పూలు మార్నింగ్ అవన్నీ కోసాను. వెజిటేబుల్స్ అన్నీ మార్నింగ్ కోసాను. ఇదంతా ఈవినింగ్ ఫ్లవర్స్ అన్నీ చూడండి ఎన్ని పూలు వచ్చాయో. రోజా పూలు అయితే కోసాను. మామూలుగా 3 డేస్ నుంచి నేను కొయ్యకుండా ఉన్నాను, చెట్టుకే చూసుకుంటా ఆనందపడతా ఉన్నాను. ఎందుకంటే నేను ఇల్లు అంతా శుభ్రం చేయకుండా అలా ఉన్నాను. నిన్న శుభ్రం చేసినా కూడా కస్తూరి పూలు అవన్నీ ఉన్నాయి. ఈరోజు ఫ్రైడే రోజే కోసి ఇవన్నీ పెట్టాలా దేవుడికి అని చెప్పి నాకు అనుకుంటా ఉన్నాను అనమాట. ఎలాగో అప్పుడు దాకా ఇవి వాడిపోకుండా ఉన్నాయి. 3 డేస్ నుంచి బాగున్నాయండి పూలు. వీటిలో కొన్ని కోసి ఇంకొన్ని ఉంచాను, రేపు సాటర్డే స్వామికి పెడదాము, వెంకటేశ్వర స్వామికి అని చెప్పేసి ఈరోజు అమ్మవారికి కొన్ని పెడదాము అని ఇలాగా కోసాను. ఈ పూలతోటే మామూలుగా నేను ఫ్రైడే అయితే ఉప్పు దీపం పెట్టుకుంటాను, మామూలుగా దేవుడికి పూజ చేసుకుంటాను కదా, అలాగా అన్నిటికీ సరిపోయినన్ని పూలు వచ్చాయండి. ఇదండి ఈరోజు వీడియో. మన తోటలో పూసిన పూలు అయితే ఏమి, కూరగాయలు అయితే ఏమి, ఆకుకూరలు అయితే ఏమి, ఇలాగ ఈరోజు హార్వెస్ట్ చేశాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.